బోటి కూర, జొన్న రొట్టెలు, తెల్ల అన్నము రెడీగా చెయ్యాలా, మంచిగా తినాలా. స్వీట్ వచ్చి పెరుగు తెచ్చింది. మా కర్ణాటక స్టైల్లో జొన్న రొట్టెలతో బోటి కూర ఎట్లా తినాలో మీకు ఇవాళ చూపిస్తాను. సో మా సాత్విక్ వచ్చేసి వెజిటేబుల్ కట్ చేస్తాడు, మా స్వీటీ వచ్చి ఇప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చింది, మా మమ్మీ వచ్చి ఇప్పుడు జొన్న రొట్టెలు తయారు చేస్తుంది. ఆల్రెడీ చేసింది, కొన్ని ఉన్నాయి, బోటి ఉడుకుతుంది. మా స్వీటీ వచ్చి మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అయితే ఫ్రై చేసి కొంచెం అయితే ఇప్పుడు టమాటా వేసేసి దాంట్లో అయితే ఇప్పుడు దీని లోపల ఉప్పు వేసుకోండు. ఫస్ట్ ఏమేమి వేసినాము, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఏంది ధనియా పౌడర్ వేస్తున్నాము. ఏమేమి వేస్తున్నావు అన్నీ వేసాయి. కొంచెము జీలకర్ర పొడి వేస్తాము, ఎక్కువ కాదు, కొంచెం. మా స్వీట్ అమ్మ వచ్చేసి ఇక క్లీనింగ్ చేస్తుంది, వంటలన్నీ రెడీ అవుతున్నాయి. బోటి అయితే ఉడకబెట్టుకున్నాము, ఫ్రెష్గా బోటి అవుతుంది, వేసేస్తుంది మా అమ్మ. అయితే గతం అమ్మ దేత్తాడు కొసమగడి. ఇక రుచుల తర్వాతనే సాత్విక్ అయితే ఇక దాన్ని కలుపుకుంటాడు. రొట్టెలు అయితే అయిపోయినాయి, రొట్టెలు కూడా కంప్లీట్ అయ్యానికి వచ్చినాయి. మా స్వీట్ అయితే ఇలా అవుతుంది. 5 to 10 minutes అయితే పెట్టేసుకున్నాము. ఒక 5 to 10 minutes పెట్టేసి వదిలేస్తే గరం అయిపోతుంది. సో లాస్ట్లో మసాలా యాడ్ చేసి కొత్తిమీర వేసి వదిలేస్తే టేస్ట్ అయిపోతుంది. ఇక మా అమ్మ అయితే లాస్ట్ రొట్టె అయిపోయింది, కంప్లీట్ చేసేసి. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా మీరు, బోటి కర్రీ రెడీ అయిపోయింది. చెంబులో వాటర్ అయితే వేసుకుంటున్నారు ఇద్దరు కలిసి. జొన్న రొట్టెతో అయితే తీసుకుంటారు. ఇప్పుడు వేడి వేడి ముద్ద ఎట్లా ఉందో ఇప్పుడు సాత్విక్ తినేసి చూపిస్తాడు. జొన్న రొట్టె ఎలా ఉంది టేస్ట్? సూపర్. అయితే చూస్తేనే నాకు నోరు ఊరుతుంది, స్వీటీ కూడా తింటుంది. వేడి వేడి ఉందంట. బాగుందా? ఓకే. సో దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్కి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.